నగరంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా వెంకటేశ్వర మెట్టపై డీజే బాయ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి ఉత్సవాల్లో నిర్వాహకులు మహిళలతో ప్రత్యేక గరిక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నగర అధ్యక్షుడు కోల గురువులు, వైసీపీ సీనియర్ నాయకులు ద్రోణరాజ్ శ్రీవాస్తవ్, కరె నీలకంఠం, బొడ్డేటి ప్రసాద్ తదితరులు అతిథులుగా పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత ఆధ్యాత్మిక చింతనతో వినాయక ఉత్సవాలను వేడుకగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఏటా డీజే బాయ్స్ ఈ ఉత్సవాలను ఏర్పాటు చేయడం హర్షణీయమని కొనియాడారు. భవిష్యత్ తరాలకు మన పండుగలను ప్రాధాన్యతను తెలియజేసేందుకు రానున్న రోజుల్లో ఇదే మాదిరిగా మరింత వేడుకగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరారు. డీజే బాయ్స్ కార్తీక్, మరి ప్రసాద్, నీలకంఠము, శ్రీను, మోహను, భాగవతరావు, ఈ వార్డులో ముఖ్య నాయకులందరూ కూడా మరి ఈ వీధిలో పెట్టి విగ్రహం, వినాయకుడి విగ్రహం పెట్టి నవరాత్రుల సందర్భంగా చేస్తూ మరి ఇదంతా కదిలి వచ్చే విధంగా ప్రతి మహిళ కూడా మరి ఈ పూజలో పాల్గొని గరిక పూజ ఈవేళ ప్రారంభం చూసాం మేమందరం. ప్రతి మహిళ దగ్గర ఒక వినాయకుడి విగ్రహం గరిక పూజతో పూజ చేయించే వాళ్ళకి ఏర్పాటు చేసిన మరి డీజే బాయ్స్ ఆధ్వర్యంలో చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇలాంటి పూజలు మరి 9 రోజులు కూడా ప్రతిరోజు ఒక పూజ, కుంకుమ పూజ కానీ గరిక పూజ కానీ ఇంకా అలాగే వినాయక చవితి సందర్భంగా ఏదైతే వినాయకుడు భగవంతుడు ఈ విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలనే మహిళలతో ఈరోజు పూజ గరిక పూజ చేయడం జరుగుతుంది. మరి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఒక ఆకాంక్ష మా అందరికీ ఉంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రజలందరికీ మేలు చేసే విధంగా ఆ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మేలు చేసే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. 33వ వార్డులో వెంకటేశ్వర మెట్ట దగ్గర ఏదైతే డీజే బాయ్స్ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా కూడా ప్రతి వినాయక చవితికి ఇక్కడ వినాయకుడిని పెట్టుకొని పూజలు చేసుకొని ఇప్పుడు చెప్పినట్టుగా రోజుకో రకంగా గరిక పూజ అని చెప్పి, కుంకుమ పూజ అని చెప్పి మొత్తం రోజు చాలా ఆహ్లాదకరంగా మొత్తం వీధిలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఎలాగైతే పూజ చేసుకుంటారో అంతే శ్రద్ధగా బయటకు వచ్చి వినాయకుడి ఆయన ఒక ఆశీస్సులు తీసుకునే విధంగా అందరూ వస్తున్నారు. ఖచ్చితంగా ఆ భగవంతుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, ఇదేదైతే 6 ఏళ్ళుగా నిర్విరామంగా చేస్తున్నారో ఇది ముందు కూడా కొనసాగింపుగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. వెంకటేశ్వర మెట్ట 33వ వార్డు గత 6 సంవత్సరాలుగా డీజే బాయ్స్ ఆధ్వర్యంలో శ్రీ వినాయక మహోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఈరోజు వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని వినాయకుడికి గరికతో పూజ మహోత్సవం జరుగుతుంది. అలాగే మొత్తం దాదాపుగా ఒక 100, 116, 120 మంది వరకు హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులైనటువంటి కోల గురువులు గారు, వైసీపీ సీనియర్ నాయకులైనటువంటి ద్రోణరాజ్ శ్రీవాస్తవ్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఇలాగే ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి కార్యక్రమంతో, ఏదో గరిక పూజని, ఒక కుంకుమ పూజని, అలాగా ఏదో మంచి కార్యంతో ఈ యువత అందరూ కూడా ఒక మంచి మార్గంలో నడిచేలాగా ఈ వినాయక చవితి ఉత్సవాలు మేలు చేస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఇలాగే ఈ యువత కూడా ముందుకి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపి వీళ్ళు కూడా మంచి మార్గంలో, సన్మార్గంలో నడాలని, అలాగే ఈ శనివారం వచ్చే బుధవారం అన్న సమారాధనకి కూడా ముఖ్య అతిథులుగా వీళ్ళు వచ్చి హాజరవుతారని, ఈ కార్యక్రమాలు ముందు ఇంకా దిగ్విజయంగా ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. ఓం సర్వసిద్ధిప్రదాయే నమః, ఓం సర్వసిద్ధే నమః, ఓం పంచహస్తాయే నమః, ఓం పార్వతీనందాయే నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురువే నమః, ఓం అక్షోభ్యాయే నమః, ఓం కుంజరాసురభంజనాయే నమః, మహాగణాధిపతే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి, నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఆ పువ్వుతో దేవుడి మీద నీళ్ళు చల్లండి. పురుషోత్తమాయ నమః, అధోక్షదాయ నమః, నారసింహాయ నమః. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.